హాయ్, హలో, నమస్తే, వణక్కం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సౌజన్య. మనం స్టవ్ ఆన్ చేయకుండా, ఆయిల్ వేయకుండా ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే కొన్ని వీడియోస్ అయితే చేసుకుంటున్నాం గదా! దానిలో భాగంగానే ఈరోజు ఇన్‌స్టాంట్‌గా ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ముందు రోజే ఇడ్లీ బ్యాటర్ అవేం ప్రిపేర్ చేయకుండా, అలాగే స్టవ్ గూడా ఆన్ చేయకుండా ఇడ్లీ ఎలా తయారు చేయాలో అయితే చూద్దాము. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని, దానిలో కొన్ని అటుకులైతే తీసుకుంటున్నాను. చూడండి, మిక్సీ జార్‌కి సగానికొచ్చే వరకు అటుకులు తీసుకుంటున్నాను. అటుకులు, ఇంకొన్ని మరమరాలు కూడా తీసుకుంటున్నాను. కొన్ని ప్లేసెస్‌లో బొరుగులు అని గూడా పిలుస్తారు గదా! అవి రెండిటిని కలిపి ఇలా పౌడర్‌గా అయితే చేసుకున్నాననమాట. ఈ పౌడరు ఈ కొంచెం గూడా ఇద్దరికొస్తదండి ఇడ్లీ. ఇప్పుడు మళ్ళీ దీనికో కొబ్బరి పాలైతే రెడీ జేసుకోవాలి. కొబ్బరి పాల కోసం నేను కొబ్బరి ముక్కల్ని ఇలా కట్ చేసుకొని, దీనిలో కొన్ని వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్‌గా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనకి కొబ్బరికాయ యూజ్ చేయడం అసలు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనందరికీ ఈ విషయం తెలిసినా గూడా, కానీ కొంత యూజ్ చేయడంలో కొంచెం తక్కువగానే యూజ్ చేస్తాం మనం మాత్రం. కానీ మనం కొబ్బరికాయ డైలీ లైఫ్‌లో యూజ్ చేయడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. చూడండి, ఇలా మెత్తని పేస్ట్‌గా అయితే ప్రిపేర్ చేసుకొని, దీనిలో ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని, కొబ్బరి పాలు వచ్చే వరకు మళ్ళీ గూడా గ్రైండ్ చేయాలి. ఇలా ఈ గ్రైండ్ చేసిన ఈ కొబ్బరి పాలని, ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఒక జల్లెడ తీసుకొని కొబ్బరి పాల వరకు ఇలా అయితే సెపరేట్ చేయాలన్నమాట. ఇంకొన్ని వాటర్ గూడా తీసుకొని కొబ్బరి పాలయితే రెడీ చేసుకోండి. కొబ్బరి పాలు కొంచెం ఎక్కువే పడతాయన్నమాట. ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం సాల్ట్, కొంచెం జీరా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది మొత్తం కలిపి దీనిలో కొంచెం కొబ్బరి పాలు పోసుకుంటూ మొత్తం కలిసేలాగా ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. స్పూన్ గూడా తీసేయండండి. ఇష్టపడేవాళ్ళు కొంచెం ఈ కొబ్బరి పౌడర్ గూడా వేసుకోండి. చూడండి, ఇలా చేత్తోనే మెత్తగా ఇడ్లీ పిండి కొంచెం బాగా ఒత్తుకునేలాగా చక్కగా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం పోసుకుంటా ఉంటే బాగా జిగురు కూడా వస్తది. ఈ కొబ్బరి పాలు అన్నీ గూడా పడతాయండి. చూడండి, ఇలా మెత్తగా అయితే కొంచెం సేపయితే ఇలా మొత్తం పిండి తయారయ్యే వరకు ఇలా చక్కగా కొబ్బరి పాలు పోసుకుంటూ మెత్తని ఉండలాగా అయితే రెడీ చేసుకోవాలి. నన్నడిగితే ఈ రోజుల్లో అయితే ఇది బెస్ట్ ఇడ్లీ అనయితే నేను చెప్తానండి. చాలా హెల్తీగా ఉంటది. మనం తిన్నా గూడా చాలా లైట్ వెయిట్‌గా గూడా ఉండిద్దనమాట. చూడండి, ఇలా అయితే రెడీ చేసుకొని, ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర అయితే తీసుకోవాలనమాట. ఈ ఇడ్లీ పాత్ర మీద ఒక తడిగుడ్డతో ఈ మెత్తని పల్చటి క్లాత్ అయితే నేను తీసుకున్నాను. దీనిలోకి ఈ ఇడ్లీ కొంచెం కలర్‌ఫుల్‌గా కనిపించడానికి కొంచెం కొబ్బరి తురుము, కొంచెం కొత్తిమీర అయితే తీసుకుంటున్నాను. ఇంట్లో వాళ్ళు ఇది చూడంగానే చక్కగా తినేయాలి అని అనిపిస్తదండి నిజంగా. చక్కగా ఇడ్లీలాగే ఉంటాయి ఇవైతే. చూడండి, ఇలా ఇడ్లీ షేప్‌లో మనం ఈ పిండిని మెత్తగా అయితే ఒత్తుకోవాలనమాట. చూడండి, ఇలా 4 బాక్సుల్లో గూడా చక్కగా అయితే ఇడ్లీ అయితే ఒత్తుకొని తినొచ్చు. మనం వీటినేమి ఉడికిచ్చట్లేదు, ఇంకా ఏం చేయట్లేదు కదా అని మీరు ఇది హెల్తీ కాదేమో, లేకపోతే అరుగుదల ఏదన్నా ప్రాబ్లమ్ అవుద్దేమో, అలా ఏం ఆలోచించిన అవసరం లేదండి. చక్కగా అయితే మనకి డైజెషన్ ప్రాబ్లమ్ చాలా వరకు సాల్వ్ అవుద్ది. చాలా చక్కగా అరుగుద్ది. తిన్నప్పుడు కూడా మనకి అనిపిస్తది చాలా హెల్తీగా తింటున్నామని మనకు ఖచ్చితంగా అనుకుంటాము. ఇంకొక విషయం ఏందంటే, ఇది నాకు 3 తినేసరికి చాలా వరకు ఆకలైతే తీరిపోతుందండి. 4 తింటే ఇంకా ఫుల్ అయిపోతుంది. తిన్నాక గూడా పొట్ట లైట్ వెయిట్‌గానే ఉంటది. కానీ ఒక అరగంట తర్వాతయితే మళ్ళీ కొంచెం హెవీగా అనిపిస్తుంది. కడుపంతా ఫుల్ అయినట్టే అనిపిస్తుంది ఈ ఇడ్లీ అయితే. చూడండి, ఇడ్లీ అయితే ఇలా మొత్తం ప్రెస్ చేసుకొని, దీనిపైన మళ్ళీ క్లాత్ గూడా వేసుకొని, ఇలా మెత్తగా అయితే ప్రెస్ చేసుకోవాలి మన ఇడ్లీ షేప్ వచ్చేలాగా చక్కగా. ఈ 4 ఇడ్లీలని ఇలానే ప్రెస్ చేసుకుంటే ఇడ్లీ అయితే మనకి రెడీ అయిపోతుందండి. ఈజీ, చాలా సింపుల్. చాలా ఈజీగా గూడా రెడీ అవుద్ది. వారంలో ఒక్క రోజైనా సరే ఇలాంటి ఇడ్లీ మీరు గూడా తయారు చేసుకొని తిని
మీకు ఎలా కుదిరింది ఏంటి అనేది గూడా నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండండి. ఇలా ఇడ్లీనైతే 2 వైపులా క్లాత్ వేసి చక్కగా ఇలా ప్రెస్ చేసుకుంటే ఇడ్లీ అయితే మనకి ఈజీగా అయితే రెడీ అయిపోద్దండి. ఇప్పుడు దీన్ని ఇలా ప్రెస్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ మనం చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ కొబ్బరి పాలు రెడీ చేశాం గదండీ! అది మిగిలిపోయిన ఈ పిప్పంతా గూడా మనం చట్నీలో యూజ్ చేసుకోవచ్చు. దీన్నేం వేస్ట్‌గా పడేయనవసరం లేదండి. చాలా హెల్తీ గదా! మనకి కోకోనట్. దీనిలోకి కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఆ తర్వాత కొన్ని నానబెట్టిన బాదం పప్పు తీసుకున్నానండి. ఈ వేరుశనగ పప్పు గూడా ఒక 3 గంటలు, 4 గంటలన్నా నానబెట్టండి. నేనైతే నైటే నానబెట్టేసాను. నైట్ నానబెడితే ఇంకా చాలా మంచిది. ఈ నానబెట్టిన వేరుశనగ పప్పు వేశాను. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఇదిగో కొంచెం చింతపండయితే వేస్తున్నాను. మేము ఇంకా తినాలి హెల్తీగా తినాలి అనుకున్నోళ్ళు చింతపండుని అవాయిడ్ చేసి కొంచెం లెమన్ జ్యూస్ అయినా పిండుకోండి. లేకపోతే మామిడికాయ పౌడర్ ఉంది కదా! అదైనా యూజ్ చేయొచ్చనమాట. చూడండి ఇలా పేస్ట్ అయినాలు ఇంకొంచెం వాటరేసుకొని మనం చట్నీలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేద్దాం. దీనిలోకి ఇంకా తాలింపు అలాంటియేం వేయమండి. ఎందుకంటే పొయ్యి ఆన్ చేయగూడదు గదా! అందుకని తాలింపు అలా ఏమి వేయం. పచ్చిగానే ఇలానే తింటాం. చాలా హెల్తీగా, టేస్ట్‌గానే ఉంటది. చూడండి ఏం అతుక్కోకుండా చక్కగా వచ్చేసాయి. ఈ క్యారట్ ఎయడం వల్ల కొంచెం కలర్ అయింది గానీ క్లాత్‌కి. బట్ అసలు ఏం అతుక్కోలేదు. ఇడ్లీ గూడా చూడండి ఎంత చక్కగా కుదిరాయో. ఇంక ఈ ఇడ్లీని మనం చట్నీ వేసుకొని చక్కగా తినేయొచ్చండి. ఎట్లాగో మన తెలుగు వాళ్ళ ఇళ్ళల్లో ఇడ్లీలోకి, దోసల్లోకి కొంచెం కారప్పొడి ఉండిద్ది కదా! అదైనా వేసుకొని చక్కగా అయితే తినేసేయొచ్చు. చూడండి ఇడ్లీ ఎంత కలర్‌ఫుల్‌గా అచ్చం ఇడ్లీ కాదు అంటే ఎవరు నమ్మరేమో మనం పిండి బ్యాటరీ ఇదేం ప్రిపేర్ చేయకుండా చేశామంటే నిజంగా నమ్మకపోవచ్చు. కానీ చూడండి ఎంత చక్కగా అయితే రెడీ అయిపోయినాయో. నేను ఇప్పుడు మీకోసం నేనే టేస్ట్ చేస్తాను. ఇదెలా ఉంటది, ఏంటి అనేది కొంచెం సందేహం ఉంటది గదా! ఇది చూడండి నేను ఇదిగో చట్నీ అద్దుకొని కొంచెం అయితే టేస్ట్ చేస్తున్నాను. చాలా చక్కగా అయితే ఉందండి. చాలా టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఇంకొక ముద్ద అన్న ఫీల్ అయితే ఖచ్చితంగా ఉంది. తిన్నాక అనిపిస్తదండి ఖచ్చితంగా యెస్ మనం హెల్తీగా తింటున్నాము అన్న ఫీల్ అయితే ఒక గుడ్ ఫీల్ అయితే అందరికీ అనిపిస్తది. ఈ ఇడ్లీ చక్కగా 10 మినిట్స్‌లోనే రెడీ అయిపోయిద్దండి. చాలా ఈజీగా రెడీ జేసుకోవచ్చు. ముందుగా పిండి నానబెట్టే పని లేదు. గ్రైండ్ చేసుకోవడం ఇదంతా గూడా అంత ఎక్కువ పనైతే అస్సలు ఉండదు. చాలా ఈజీగా అయితే రెడీ అవుతుంది. ఈ ఇడ్లీ టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఆహ్, తిన్నప్పుడు కన్నా గూడా ఇంకొక పావుగంట, అరగంట తర్వాత ఇంకా హెవీ అనిపించిందండి. పొట్టయితే కంప్లీట్‌గా బాగా ఫుల్ అవుతుంది. చాలా చక్కగా అయితే ఉంది ఈ ఇడ్లీ. ఈ ఇడ్లీ మళ్ళీ 2, 3 గంటల లోపే తినేసేయాలండి. ఎక్కువ సేపయితే నిలవుండదు. ఎందుకంటే మనం వీటినేం ఉడికిచ్చట్లేదు గదా! అందుకని ఫ్రెష్‌గా ఎప్పటికప్పుడు చేసుకొని తినేసేయడమేను. ఎక్కువ నిలవైతే అస్సలుండదు. 2, 3 గంటల లోపు ఖచ్చితంగా తినేయాలనమాట. ఇదండి ఈ రోజుటి వీడియో. మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గూడా నొక్కండి. మేము పంపే నోటిఫికేషన్స్ ఖచ్చితంగా మీ అందరికి చేరతాయి.